రెడ్ బుక్ దుర్మార్గాలు టీడీపీ నేతలను వెంటాడుతున్నాయి. తమని ప్రశ్నిస్తే చాలు ఎవరైనా సరే రెడ్ బుక్ పాలకులు టెర్రరైజ్ చేసేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ పోస్టులు పెట్టే విపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోన్న పచ్చ నేతలు సొంత పార్టీ వారిని వదలటం లేదు. అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే నుంచి తన ప్రాణాలకు హాని ఉందని టీడీపీ మైనారిటీ నేతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే నుండి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నారు. తనకేమైనా జరిగితే దానికి ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే దుర్మార్గానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలవాలని మైనార్టీ నేత ప్రాధేయపడుతున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్లకు విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఎవరా రెడ్ బుక్ ఎమ్మెల్యే? ఏమా వేధింపు కథ? ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి ప్రసాద్ గత ఎన్నికల్లో చక్కగా పైరవీ చేసుకుని అనంతపురం అర్బన్ టికెట్ సంపాదించారు. ఆ ఎన్నికల్లో కూటమి నేతలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడంతో అక్రమాలకు పాల్పడ్డంతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు దగ్గుబాటి ప్రసాద్. ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా అవమానించి తీవ్ర విమర్శల పాలయ్యారు దగ్గుబాటి. ఇక అప్పటి నుండి నియోజకవర్గంలో గూండాలతో ప్రత్యర్థులపై దాడులు చేయించిన ఘటనలు, అక్రమ దందాలతో నిత్యం ఏదో ఒక వివాదంలో దగ్గుబాటి పేరు వినిపిస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో నారా లోకేష్ రూపొందించిన రెడ్ బుక్ ను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దగ్గుబాటి ప్రసాద్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు కూటమి వైఫల్యాలని ప్రశ్నించే వారిపై దాడులు చేయిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. అత్యంత నీచమైన హనీ ట్రాప్ కేసులోనూ దగ్గుబాటి అనుచరుల పాత్ర ఉండడం పార్టీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న దగ్గుబాటి ప్రసాద్ తాజాగా మరోసారి వార్తలకెక్కారు. తమ సొంత పార్టీకి చెందిన సీనియర్ మైనారిటీ నేత సైఫుద్దీన్నే ఆయన భయభ్రాంతులకు గురిచేసి వేధించారు. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన సైఫుద్దీన్ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా తనకు కనీసం ఏదో ఒక నామినేటెడ్ పదవి కానీ, పార్టీలో కీలక పదవి కానీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపైనే ఎమ్మెల్యే దగ్గుబాటిని కలిసి దయచేసి ఏదో ఒకటి చెయ్యండని అభ్యర్థించారట సైఫుద్దీన్. అంతే, నన్నే నేరుగా పదవి అడుగుతావా అని సైఫుద్దీన్పై నిప్పులు చెరిగిన దగ్గుబాటి ప్రసాద్ తీవ్రంగా తిట్టి పంపించేశారట. అక్కడితో ఆగకుండా సైఫుద్దీన్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడికి సిఫార్సు చేశారట. ఈ సమాచారం తెలియడంతోనే సైఫుద్దీన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అన్నీ వదులుకుని పార్టీ కోసం అహోరాత్రులు శ్రమిస్తే తనను ఇలా అవమానిస్తారా అని సైఫుద్దీన్ ఆక్రోశిస్తున్నారు. నియోజకవర్గంలో పలువురిపై దాడులు చేయించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరుల నుండి తన ప్రాణాలకు హాని ఉందని సైఫుద్దీన్ భయపడుతున్నారు. ఇదే విషయాన్ని సెల్ఫీలో వ్యక్తం చేసి దాన్ని విడుదల చేశారు. గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు సార్కి, మా యువ నాయకులు లోకేష్ బాబు సార్కి నేను మనవి చేస్తున్నాను. నాకు ప్రాణహాని ఉంది సార్. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో, అతని అనుచరులతో, అతనితో నాకు ప్రాణహాని ఉంది సార్. నేను నిన్నటి రోజున ఎన్నో ఏళ్లుగా పనిచేసే పార్టీకి నాకు గుర్తింపు లేదు. అనంతపురంలో చిన్న పని కూడా జరగడం లేదు, ఎమ్మెల్యే చేయడం లేదని బాధాకరంతో నిన్న ఒక వీడియో పెడితే, నిన్నటి రోజున నన్ను సస్పెండ్ చేయాలని జిల్లా అధ్యక్షుల దగ్గర పోయి ఎమ్మెల్యే అనుచరులు పోయి పార్టీలోంచి సస్పెండ్ చేయాలంట. ఇదేనా సార్ నాకు గుర్తింపు? ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తే ఇదా మాకు ఇచ్చే గుర్తింపు అని ఆవేదన వ్యక్తం చేస్తోన్న సైఫుద్దీన్ తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి దగ్గుబాటి ప్రసాదే బాధ్యత వహించాలని సైఫుద్దీన్ అంటున్నారు. ఇదేనా సార్ మాకు న్యాయం చేశాను? మీరు నాశనమైపోయినాం సార్. మేము అనంతపురంలో కష్టపడి పిల్లలకి మోసం చేసినాం సార్. మేము చిన్న పని మాకు జరగడం లేదు, ఒక నామినేట్ పోస్ట్ లేదు. ఏం సార్ మా పరిస్థితి? ఇదేనా సార్ మాకు కష్టపడిన దానికి ఫలితం, గుర్తింపు? నా ఆవేదన నేను చెప్పుకుంటే నాకు సస్పెండ్ చేయాలంటాడు. ఏం సార్ మా పరిస్థితి? అనంతపురం ఎస్పీ గారికి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా యూజేఏసీ అధ్యక్షులు మా జాఫర్ అన్న నేను మనవి చేస్తున్నా. నాకేమన్నా జరిగితే ఎమ్మెల్యే అనుచరులే కారణం దానికని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏం సార్ మాకు పరిస్థితి? దౌర్భాగ్యం సార్ ఇది. మనం ఏం విత్తనాలు నాటితే ఆ మొక్కలే వస్తాయంటారు పెద్దలు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు విద్వేష విత్తనాలు నాటారు కాబట్టే ఆయన ఎమ్మెల్యేలు విద్వేషాలు, విధ్వంసాలు వెళ్లగక్కుతున్నారని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.
ఇంతకాలం ప్రతిపక్ష నేతలపై రాక్షస దాడులు చేయిస్తూ వచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు సొంత పార్టీ నేతలను సైతం వదిలిపెట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దగ్గుబాటి ప్రసాద్ రాక్షసత్వం నుండి తనను రక్షించాలని పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్లకు సైఫుద్దీన్ మొరపెట్టుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేక యాక్టింగ్ చేస్తారా అన్నది చూడాలి.